పవన్ కళ్యాణ్ థర్డ్ వైఫ్ ఏనా లేజనోవా గురించి చాలా మంది ఇష్టం వచ్చినట్టు నోటిఫికేషన్ మాడుతుంటారు. ఆవిడనే కాదు, ఆ, వైఎస్ భారతిరెడ్డి గారి గురించి కానీ, నారా భువనేశ్వర్ గారి గురించి కానీ నోటికి ఏదొస్తుంది అంటే రాజకీయాల్లో వాళ్ళ భర్తలు ఉన్నంత మాత్రాన వాళ్ళ గురించి చాలా తక్కువ చేసి మాట్లాడడం అనేది అంతకు మించి దిగజారిపోవడం అంటే కష్టం. అదే హైయెస్ట్ పాయింట్ దిగజారిపోవడంలో అనిపిస్తుంది నాకు. వాళ్ళ గురించి వాళ్ళ పిల్లల గురించి అయితే ఏనా లేజనోవా విషయంలో పర్టికులర్ గా అంటే రేణు దేశాయి స్థానాన్ని ఆమెడ ఆక్రమించారని, ఆ, చాలా ఈజీ వే ఆఫ్ లైఫ్ ఆమెది అని చాలా మంది పిచ్చి పిచ్చిగా మారుతున్నారు. తెలియనితనం అనమాట. నిజానికి ఏనా ఆమె రష్యాలో ఒక ఒక డాన్సర్ గా తన యొక్క కెరీర్ ని స్టార్ట్ చేసి నిజానికి ఒక ఆర్టిస్ట్ అవ్వాలనుకుంది. థియేటర్ ఆర్ట్స్ ఎక్కువ ఉంటాయి కదా. సో థియేటర్ ఆర్టిస్ట్ గా ఎదగాలి అనే ఉద్దేశంతో ఆమె ఫస్ట్ నుంచి కూడా థియేటర్ ఆర్ట్ నేర్చుకుని అట్లా పైకి వచ్చారు. ఆ తర్వాత ఈ బాలీవుడ్ మూవీస్ కి సంబంధించి అంటే డాన్స్ కూడా చిన్నప్పటి నుంచి రావడంతో బాలీవుడ్ మూవీస్ కి సంబంధించి తను ఎక్కువగా బ్యాక్గ్రౌండ్ లో కనిపించేటువంటి ఆర్టిస్ట్ గా చేస్తూ ఉండేవారు. అంటే రష్యా వెళ్ళి సీనరీస్ కోసం యాక్ట్ చేస్తున్నప్పుడు, లేకపోతే అక్కడ డాన్సెస్ సాంగ్స్ తీసుకుంటున్నప్పుడు, లేదా కొన్ని కొన్ని సీన్లు తీస్తున్నప్పుడు అక్కడ ఫారినర్స్, ఫారెన్ లో తీస్తున్నాం కాబట్టి ఫారినర్స్ పెట్టడం బాలీవుడ్ వాళ్ళకి అలవాటు. గతంలో విపరీతంగా మీకు ఒక 15 ఏళ్ల క్రితం విపరీతమైన పాటలు తీసేవారు వేరే కంట్రీస్కి వెళ్ళి, మంచి మంచి సీనరీస్. సో ఆ బ్యాక్గ్రౌండ్ లో ఫారినర్స్ ఉండాలని అనుకునేవాళ్ళు మన బాలీవుడ్ వాళ్ళు కానీ టాలీవుడ్ వాళ్ళు కానీ. సో ఆ నేపథ్యంలో అక్కడ తీన్మార్ సినిమా కోసం వెళ్ళినప్పుడు చిగురు బోనియా సాంగ్ కానీ, మన పబ్లో సాంగ్ ఉంటుంది ఆ సాంగ్ లో కానీ వీళ్ళిద్దరూ కలవడం ఆ తర్వాత తర్వాత జరిగింది అంతా మనకు తెలుసు. అఫ్ కోర్స్ రేణుదేశాయ్ పడిన కష్టాలు ఎవరు పడలేదు. అట్లాగని చెప్పి ఏనా పడిన కష్టాలని మనం తీసి పారేయలేం కదా. ఇప్పుడు ఏనా లేచినవా గురించి మాట్లాడుకుని ఆవిడ ఏం కష్టాలు పడ్డారు ఏంటి లైఫ్ లో అని మాట్లాడుకుంటున్నప్పుడు దాని అర్థం రేణుదేశాయ్ కష్టాలు పడలేదని కాదు కదా. ఎవరి లైఫ్ వాళ్ళది. సో అనుకోకుండా వాళ్ళిద్దరూ అట్లా జరగడం ఇంత జరిగింది. సో అయితే ఈ సింగపూర్, యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ లో సీట్ రావడం అనేది కూడా నేను అనుకున్నా చాలా కష్టం అంట. అందులో ఎస్పెషల్లీ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ లో తీసుకోవడం గ్రాడ్యుయేషన్ అనేది చాలా కష్టం అని చెప్తున్నారు. అక్కడ అసలు ఆ యూనివర్సిటీలో సీట్ రావడమే చాలా టఫ్. మనీ మ్యాటర్ కాదు, వెరీ టఫెస్ట్ ఎగ్జామ్స్ ఉంటాయి, చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి అక్కడ సింగపూర్ ఎగ్జామ్స్. ఎస్పెషల్లీ సింగపూర్ యూనివర్సిటీలో సీట్ రావడం, ఆ ఎగ్జామ్స్ రాయడం అనేది రియల్లీ టఫ్ ఉంటుంది అనేసి కొంతమంది మిత్రులు చెప్తున్నారు. అయితే ఎంత వరస్ట్ అంటే సింగపూర్ వెళ్ళి ఆవిడ చదువు చదువుకుంటూ మరి అక్కడ సింగపూర్ యూనివర్సిటీలో సీట్ వస్తే సింగపూర్లో వెళ్ళి చదువుకోవాలి. దాని గురించి కూడా విడిపోయారు వీళ్ళిద్దరూ, సింగపూర్ లో ఉంటున్నారు ఆవిడ విడిగా పిల్లలతో అని చెప్పి రాశారు. ఒక పాయింట్ లో రష్యాకి వెళ్ళిపోయి ఉంటున్నారని రాశారు, ఒక పాయింట్ లో సింగపూర్ వెళ్ళిపోయి ఒక్కరే ఉంటున్నారు పిల్లలతో, పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయారని. ఈ మధ్య కాలంలోనే ఒక 1 ఇయర్ బ్యాక్, 1 ఇయర్. సో ఇట్లాంటి రూమర్స్ కూడా స్ప్రెడ్ చేయడం అవసరమైనటువంటి అంశాలు. నిజంగా ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ. ఇవిడనే కాదు, వైఎస్ భారతిరెడ్డి గారి గురించి చెప్పిన, నారా భువనేశ్వర్ గారి గురించి చెప్పిన, లేదా రేవంత్ వైఫ్, కేసీఆర్ వైఫ్, వీళ్ళ గురించి మనం లోతుగా వెళ్ళి విశ్లేషణ చేస్తే ఆ, మంచి ఉంటది, చెడు ఉంటది. ఏనా లేచిన లైఫ్ లో ఏమీ చెడే ఉండదని నేను చెప్పట్లా. మనం ఒక ఇన్స్పిరేషన్ కింద ఇప్పుడు ఒక పవన్ కళ్యాణ్, ఒక పబ్లిక్ ఫిగర్, ఒక చంద్రబాబు, ఒక జగన్, ఒక రేవంత్, ఒక కేసీఆర్, ఒక మోడీ, ఒక రాహుల్ గాంధీ, వీళ్ళందరూ ఒక పబ్లిక్ ఫిగర్స్ గా మనకు కనపడుతున్నప్పుడు వాళ్ళ వెనక అంటే వాళ్ళని పక్కన పెట్టండి, వాళ్ళు పొలిటీషియన్స్, మనం వాళ్ళని ఎక్కడా కూడా వాళ్ళని వదిలే ప్రసక్తి లేదు. వాళ్ళు కష్టపడి వచ్చినప్పుడు అందులోంచి మనం ఇన్స్పిరేషన్ స్టోరీస్ తీసుకోవచ్చు. వాళ్ళ జీవితంలో ఉండే ఆడవాళ్ళ గురించి ఎక్కువగా డిస్కషన్స్ వస్తున్నప్పుడు వాటిని కాస్త ఒక ఆదర్శవంతమైనటువంటి ఇన్స్పిరేషన్ స్టోరీస్ గా ప్రజలకు ఇవ్వడం మానేసి, ఇది ఎట్లా చేసిందంట, థర్డ్ వైఫ్ అవడానికి అట్లా చేసిందంట రేణు దేశాయ్తో అని ఇష్టం లేని, అవసరం లేనటువంటి అంశాలు. రీసెంట్ గా ఆవిడ ఇట్లా తీసుకుంటున్నారు డిప్లొమా, గ్రాడ్యుయేషన్ ఏదో తీసుకుంటున్నారు ఆ సర్టిఫికేట్ అని ఫోటోలు అవి వచ్చినప్పుడు రేణు దేశాన్ని మధ్యలోకి లాక్కొచ్చి ఏది పడితే అది రేణు దేశాయ్ లైఫ్ ని ఇవిడ తీసేస్తుంది అన్నట్టు వాగడం ఒక 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 బ్యాచ్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నాయి మళ్ళీ వీళ్ళు కొంతమందిలో. ఇప్పుడు ఒక 100 మంది కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటే ఒక 30 మందిలో అనమాట ఓ 15 మంది రేణు దేశాయ్ వైపు నుంచి మాట్లాడడం, ఇంకో 15 మంది ఏనా వైపు నుంచి మాట్లాడడం. సరే ఈ 70 మంది ఆ పెద్ద పట్టించుకోకపోవడం. సో చెప్తున్నా అట్లాగా. ఇంకొత్త బ్యాచ్ ఏమో చూసావా ఎంత బాగున్నారో వాళ్ళిద్దరూ, నువ్వు కోల్పోయావు ఈ జీవితాన్ని అని రేణుని దెప్పిపోవడం. అసలు ఎందుకు పనికిరాని పర్సనల్ లైఫ్ వాళ్ళ పర్సనల్ లైఫ్ వాళ్ళది అనే ఒక ఇంగిత జ్ఞానం లేనటువంటి జనరేషన్ చూస్తుంటే వాళ్ళని నిజంగా బాధేస్తుంది, భయం వేస్తుంది. ఏనా లెజ్నోవాకి మనం కంగ్రాట్స్ చెప్తూనే, ఆమె చాలా కష్టపడి ఒక ఇంట్లో వాళ్ళ ఫాదర్ చిన్నప్పుడే చనిపోతే వాళ్ళ అమ్మగారి ఇంట్లో ఈవిడే వాళ్ళ అమ్మగారు పెరగటం, వాళ్ళ అమ్మగారు కూడా ఒక సినిమాలో ఏదో చిన్న చిన్న పాత్రలు అవి చేస్తూ ఉండేవారంట. అట్లా
తను కష్టపడి పైకొచ్చినటువంటి ఒక ఇన్స్పిరేషన్ స్టోరీగా మనం ఇలాంటివి చూడాలి. అందుకని ఆ విషయం చెప్దామనేసి వీడియో చేశా.